వెల్కమ్ టు ఎవ్రీవన్. ఐపీ ఎగ్జామినేషన్స్ మనకు స్టార్ట్ కాబోతున్నాయి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు 90+ స్కోర్ చేయాలి అంటే మీరు ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మేజర్గా మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనేది మీకు 1 by 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, ప్రతి ఒక్క స్టూడెంట్కి హ్యాండ్ రైటింగ్ కంపల్సరీగా మనకు రత్నార్ లాంటి హ్యాండ్ రైటింగ్ రావాలని ఏమీ లేదు. మీ యొక్క హ్యాండ్ రైటింగే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ హ్యాండ్ రైటింగ్ కూడా ఎలా ఉండాలంటే మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్, కల్సివ్ హ్యాండ్ రైటింగే లేదు, రత్నార్ లాంటి హ్యాండ్ రైటింగే రావాలని లేదు. నీట్గా రాయగలిగే హ్యాండ్ రైటింగ్ ఉంటే చాలు. మీరు పేపర్లో పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాస్తే నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. పేపర్ కరెక్షన్ టైంలో మీకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్కి మార్క్స్ వచ్చేస్తాయి. చాలామంది స్టూడెంట్స్ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకొని నీట్గా హ్యాండ్ రైటింగ్తో మనకు ఆన్సర్ రాసేస్తుంటారు పేజెస్. సో మరి మీ స్టూడెంట్స్ ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, పక్కన ఉండేవాళ్ళు వాళ్ళకు మేము చదవలేదని చెప్తారు, ఎగ్జామినేషన్లో రాసేస్తారు ఆన్సర్స్ అని, ఏవో వచ్చినాయి రాసేసాను నేను, ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు తెలియదు అని చెప్తుంటారు. కానీ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే మనం రాసింది సేమ్ ఉన్నప్పటికీ, వాళ్ళు రాసింది సేమ్ ఉన్నప్పటికీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. మెయిన్ రీజన్ ఏంటి? నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోతుంది పేపర్ కరెక్షన్ చేసే టైంలో లెక్చర్కి. సో ఇక్కడ మేజర్గా ఇంకొకటి ఏంటంటే, మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చిందనుకోండి, అందరు స్టూడెంట్స్ ఇది అబ్జర్వ్ చేయండి. ఒకటి, పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తే ఆటోమేటిక్గా చాలామంది స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ నీట్గా హ్యాండ్ రైటింగ్ రాసేస్తారు. ఒకవేళ ఆన్సర్ కనుక పర్ఫెక్ట్గా రాలేదనుకోండి, ఇక్కడే హ్యాండ్ రైటింగ్లో మిస్ మ్యాచెస్ వస్తాయి. హ్యాండ్ రైటింగ్ నీట్గా రాదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసిన టైంలో, పర్ఫెక్ట్గా లేని ఆన్సర్ రాసిన టైంలో మీరు ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి ఏదైనా చదివిన ఆన్సర్ రాయండి, ఒకసారి చదవని ఆన్సర్ రాయండి, హ్యాండ్ రైటింగ్లో డిఫరెన్స్ ఇక్కడే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ బోత్ 2 కేసెస్లో కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చినా, పర్ఫెక్ట్గా ఆన్సర్ రాయకపోయినా సరే కంపల్సరీగా నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాల్సిందే. సో ఎగ్జామినర్కి మీరు రాసే హ్యాండ్ రైటింగ్లో డిఫరెన్స్ కనిపించింది అంటే చాలు, ఓకే అంటే ఇక్కడ ఈ ఆన్సర్ పర్ఫెక్ట్ నీట్గా రాసేసారంటే కంపల్సరీ స్టూడెంట్స్కి వచ్చు. సో ఇక్కడ క్లమ్జీగా అయిపోయింది, కొంచెం హరిగా రాశారు, ఇక్కడ రావట్లేదు అనుకున్న ఇంప్రెషన్ వస్తే ఓకే అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ రాలేదు అనేది ఒకటి అర్థమైపోతుంది ఇండైరెక్ట్గా. కాబట్టి అలా ఏ డిఫరెన్స్ మీ హ్యాండ్ రైటింగ్లో ఆన్సర్ షీట్లో కనిపించకుండా మెయింటైన్ చేయండి. వచ్చినవి అయినా రానివి అయినా సరే అందంగా రాసేయండి మీరు. సో మేజర్గా ఇంకొకటి స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇప్పుడు స్పెల్ మిస్టేక్స్ రాశారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని రాస్తున్నాం మనం, హ్యాండ్ రైటింగ్ అని రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అయింది కదా అని వెంటనే దీన్ని రబ్ చేయడం, దీన్ని స్ట్రైక్ చేయడం, ఎట్లా పడితే అలా చేయకండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే సింగిల్ స్ట్రైక్, ఇలా ఒక్క లైన్తో స్ట్రైక్ చేయండి. జస్ట్ స్ట్రైక్ చేసి ఇక్కడ దీని పక్కన ఆల్రెడీ ఆన్సర్ రాసేసి ఉన్నారనుకోండి, దీనిపైనే స్ట్రైక్ చేసిన దగ్గరే జస్ట్ ఇలా ఇండికేషన్ ఇచ్చేసి మళ్ళీ కరెక్ట్ స్పెల్లింగ్తో హ్యాండ్ రైటింగ్ అనేది ఏదైతే స్పెల్ ఉంటుందో ఆ స్పెల్ రాసేయండి. లేదు ఆల్రెడీ ఇక్కడ మీరు రాయలేదు అనుకోండి, ఆన్సర్ ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇప్పుడే రాస్తున్నారు, అప్పుడే మిస్టేక్ అర్థమైపోయింది మీకు, దీని పక్కనే రాసేయండి. సో ఇలా రాశాడు అనుకోండి, మీకు ఆ స్పెల్ మిస్టేక్ అయినప్పటికీ లాంగ్వేజ్లో స్పెల్ మిస్టేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి. సో ఇలా రాశారనుకోండి, మీకు స్పెల్ మిస్టేక్ అయినప్పటికీ మీరు స్ట్రైక్ చేసినప్పటికీ ప్రాబ్లం ఉండదు. చాలామంది స్టూడెంట్స్ ఇలా రబ్ చేయడం, దీనికి బ్రాకెట్స్ పెట్టడం, దీనికి ఇంచు పెట్టడం, ఇలా ఏవేమో చేసేస్తుంటారు. అలా ఏమి చేయకండి, జస్ట్ ఒక సింగిల్ స్ట్రైక్ లైన్ ఇస్తే సరిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా ఆ క్వశ్చన్ సంబంధించిన మార్క్స్ అయితే పడిపోతాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్స్ అండ్ అనోటేషన్ సంబంధించి మనకు పోయట్రీ నుంచి కంపల్సరీగా 4 లెసన్స్ చదవండి. తర్వాత లెసన్స్ నుంచి పార్ట్ నుంచి 4 లెసన్స్ చదవండి. ఇందులో కూడా 4 నాకు చదవడం పాసిబుల్ అవ్వట్లేదంటే మినిమం 3 లెసన్స్ అయినా 3 పోయట్రీస్ అయినా కంపల్సరీగా చదవండి. ఈ చదివిన టైంలో కూడా మీరు ఏం చేస్తారంటే ఈ 4 లెసన్స్ సంబంధించి ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది మీరు రైటర్ నేమ్, కంపల్సరీగా రైటర్ నేమ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. తర్వాత లెసన్ నేమ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అసలు నాకు ఇంగ్లీషే హార్డు, ఇంగ్లీష్లో అసలు నేను పాస్ అవుతానా లేదా అన్న స్టూడెంట్స్ కూడా ఒక రైటర్ నేమ్,
లెసన్ నేమ్ పర్ఫెక్ట్గా రాయడం నేర్చుకోండి. పర్ఫెక్ట్గా మీరు రాసుకుంటే మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ అయితే రాయాలి కదా సెక్షన్ ఏలో. ఇక్కడ ఏమవుతుందంటే రైటర్ నేమ్ రాసి మీరు లెసన్ నేమ్ మనకు సెంటెన్స్ ఫామ్ చేయగానే మినిమం 4 లైన్స్ ఇక్కడే అయిపోతాయి ఫస్ట్ ఆన్సర్లోనే. సో మనకి ఎగ్జామ్ టైంలో మీకు కరెక్షన్ టైంలో ఏం చేస్తారంటే ఈ రైటర్ నేమ్ పర్ఫెక్ట్గా రాసి లెసన్ నేమ్ పర్ఫెక్ట్గా రాస్తేనే మనకు 1.5 మార్క్స్ నుండి 2 మార్క్స్ ఇక్కడే ఇచ్చేస్తారు ఆన్సర్ సంబంధించి. సో ఇక్కడ మనకి ఎన్నవుతుంది రైటర్ నేమ్ అండ్ లెసన్ నేమ్ పర్ఫెక్ట్గా జస్ట్ అన్ని ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్తే మనకు 8 into 2 ఇక్కడ 12 మార్క్స్ వచ్చేస్తాయి. నాకు అసలు చదవడం ఇబ్బందిగా ఉన్న స్టూడెంట్స్ అన్నా సరే లెసన్ నేమ్ రైటర్ నేమ్ రాసుకొని జస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ పర్ఫెక్ట్గా స్టార్టింగ్ చేసేసి ఆన్సర్ని మిడిల్లో మనకు మీరు కాంటెక్స్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా. సో ఇవి మీకు మిస్టేక్స్ అయిపోయినా సరే సో అప్పుడు ఏం చేస్తారంటే ఫినిషింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది మీకు మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. సో ఆల్రెడీ పర్ఫెక్ట్గా చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే లెసన్ నేమ్ ఇక్కడ ఇవి రాయండి, రాసిన తర్వాత కాంటెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఫినిషింగ్ మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ ఫుల్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ నాన్ డీటెయిల్ సంబంధించి కంపల్సరీగా ఒక లెసన్ అయితే చదవాలి, ఒక క్వశ్చన్ మీరు కంపల్సరీ రాయాలి కాబట్టి సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నాన్ డీటెయిల్తో పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే నేర్చుకోండి. థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, హౌ టు స్టార్ట్ ఎగ్జామ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోగానే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ పర్ఫెక్ట్గా చదవండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తరోగా A to Z చదవని చెప్తారు. అలా చదివారనుకోండి అదే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ అవుతుంది. చదవద్దు, అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకేసారి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకుంటూ వెళ్తున్నారనుకోండి, సపోజ్ మీకు 5th క్వశ్చన్ వరకు ఆన్సర్స్ వచ్చు, 6th రాదు, 7th రాదు ఆన్సర్స్. అప్పుడు ఏమవుతుంది మైండ్లో మనకి ఆటోమేటిక్గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 6th రాదు, 7th రాదు. ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందే మనకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా అనే థాట్ కంటే రాని క్వశ్చన్స్ వచ్చాయి కదా అనే థాట్ ఎక్కువైపోయి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అనవసరంగా మీరు రాయాల్సినవి కూడా రాకుండా స్టక్ అయిపోతారు. కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ A to Z చదవడం అనేది మానేయండి. ఎలా చదువుతారు మీరంటే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు రాదనుకోండి, సెకండ్ క్వశ్చన్ వచ్చు స్టార్ట్ చేయగానే ఎస్ ఇక్కడ నుంచే మీరు ఆన్సర్ రాసేయండి. క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం ఎగ్జామ్ హాల్కి వచ్చిందే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కదా, మీరు 1 by 1 చదువుకుంటూ వెళ్తారు. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఫస్ట్ ఎక్కడ క్వశ్చన్ వస్తే అక్కడ స్టార్ట్ చేయండి, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C ఉంటుంది. సెక్షన్ Aలో క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్, సెక్షన్ B సంబంధించి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ Cలో గ్రామర్ పార్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే ఎగ్జామినేషన్ హాల్లో మనకు లెస్ టైంలో ఆన్సర్స్ కంప్లీట్ అవ్వాలి, ఫుల్ మార్క్స్ అంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఆన్సర్స్ రాయాలి. ప్రతి ఒక్కరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు ఇంగ్లీష్ అనే కాదు, లెస్ టైంలో ఆన్సర్స్ కంప్లీట్ చేస్తే మనకు మోర్ మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఫస్ట్ సెక్షన్ ఏనే సెలెక్ట్ చేసుకున్నారనుకున్నాం, క్వశ్చన్స్ అండ్ అనోటేషన్ సెక్షన్ ఏ స్టార్ట్ చేశారు. మీరు ప్రతి క్వశ్చన్కి ఒక 10 minutes టైం స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ రాస్తాం? 8 క్వశ్చన్స్ రాయడానికి ప్రతి క్వశ్చన్కి 8 minutes అయితే ఆటోమేటిక్గా 80 minutes టైం ఇక్కడ అవుతుంది. అంటే మనకు 1 hour 20 minutes టైం ఇక్కడే అయిపోతుంది ఫస్ట్ సెక్షన్ ఏకే. అలాగే నాన్ డీటెయిల్ మనకి ఎస్ఏ క్వశ్చన్ ఉంది, దానికి 9 to 12 minutes కంపల్సరీ తీసుకుంటారు. ఇక్కడేమవుతుంది 20 minutes యాడ్ చేస్తే మనకు 1 hour 40 minutes ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్లోనే అయిపోతుంది. అలానే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు లాస్ట్ వరకు కొంతమంది స్టూడెంట్స్కి స్టక్ అవుతూ ఉంటుంది ఆన్సర్స్. అలాంటి టైంలో ఈ టైం ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు టైం ఎక్కువ అయిపోయిన కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుంది టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అరే కంప్లీట్ అవ్వట్లేదు, ఆన్సర్స్ రావట్లేదే, నాకు పేపర్ మొత్తం రాస్తానా లేదా, ఇలా టెన్షన్ పడడం స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఆన్సర్స్ మర్చిపోతారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సెక్షన్ C నుంచి స్టార్ట్ చేయండి. మనకు సెక్షన్ Cలో గ్రామర్ పార్ట్ కాబట్టి సో బెస్ట్ ఇంప్రెషన్ ఇక్కడే వచ్చేస్తుంది మీకు. మనకు పేపర్ కరెక్షన్ టైంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి గ్రామర్ పర్ఫెక్ట్గా రాశారు అంటే స్టూడెంట్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన 100% గ్రిప్ ఉంది అని వాళ్ళకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో మిగిలిన ఆన్సర్స్ మనకు లాస్ట్లో రాసిన మనకు ఎక్కడ మార్క్స్ ఎన్ని ఇవ్వాలో అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని మార్క్స్ ఇస్తారు. సెక్షన్ ఏ ముందే రాస్తే మార్క్స్ ఇస్తారు, లాస్ట్లో రాస్తే తక్కువ మార్క్స్ ఇస్తారు అని ఇలా ఏముండదు. మనము
తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, మనకు 20 మార్క్సే ఆన్సర్స్ వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని 40 మార్క్స్ తెచ్చుకోగలగాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినప్పుడు ఇంగ్లీష్లో కూడా 90+ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. సెక్షన్ సి కూడా మీరు స్టార్ట్ చేశారంటే ఏం చేస్తారంటే ఫస్ట్ 9A 9B వరుసగా మనకు ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఇలానే క్వశ్చన్ పేపర్లో ABCDFSS ఫస్ట్ రాసేసుకోండి. 10A 10B 10C ఇలా మనకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ABCDEFG ఇలా మీకు క్వశ్చన్లో పేపర్లో ఎన్నైతే నెంబర్స్ వచ్చేసాయో ఆల్ఫాబెట్స్ అవన్నీ రాసేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే మనకు సెక్షన్ సిలో గ్రామర్ పార్ట్ అనేది సింగిల్ ఆన్సర్స్ ఉంటాయి. సో మనకు ఎక్స్ట్రా లైన్స్ లీవ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇవి రాస్తున్న టైంలో 9A ఆన్సర్ వచ్చు రాయండి, 9B వచ్చు రాయండి, 9C రాదు ఇక్కడ మనకు వదిలేయండి, నో ప్రాబ్లం. తర్వాత 9D రాయండి, 9F రాయండి. సో మనకు ఏమవుతుందంటే లాస్ట్లో మీరు ఇవన్నీ రాసిన తర్వాత సికి సంబంధించిన ఆన్సర్ మీకు రావట్లేదు అంటే సో ఆటోమేటిక్గా ఆ ఆన్సర్ మీరు కూల్గా ఎగ్జామ్ అయిపోయింది నాకు ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎక్కడి నుంచో మన మైండ్లో నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. రాకపోయినా మనకున్న ఆప్షన్ ఏంటి, మన పక్క వాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. ఈ ఒక ఆన్సర్కు స్మాల్ ఆన్సర్స్ స్మాల్ పేపర్స్ మనకు సంబంధించిన ఆన్సర్స్ అయితే 1 లైన్ సింగిల్ ఆన్సర్స్ అయితే మనకు ఎటువంటి మిస్టేక్ లేదు, పక్క వాళ్ళని అడిగేసేయండి, సింపుల్గా ఆన్సర్ రాసేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు గ్రామర్ పార్ట్ చూడగానే 9ABCDF వరుసగా ఉన్నాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపరు చూసిన తర్వాత 9A అని పెట్టి ఈ ఆన్సర్ రాసేసి 9B అని పెట్టి ఈ ఆన్సర్ రాసి 9C అని పెట్టి ఈ ఆన్సర్ అవసరం లేదు. మనకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసు కదా, 9ABCDEF ఉంది కదా. వరుసగా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీయగానే 9ABC 8ABC అయితే 8ABCDF వేసేయండి, 10ABCDలో వరుసగా వేసేసుకుంటూ వెళ్ళిపోండి. 1 లైన్ ఆన్సర్ కాబట్టి మనకు ఎక్స్ట్రా ఇంకా లైన్స్ అవసరం లేదు, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చేశారనుకోండి వితిన్ 30 మినిట్స్లో గ్రామర్ పార్ట్ అయిపోతుంది కంపల్సరీగా. మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ రాసేసుకొని తర్వాత రాని వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అదే పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చేసుకున్న స్టూడెంట్స్ అయితే వితిన్ 25 మినిట్స్ లోపు కూడా ఇలా నెంబర్స్ వేసేసుకొని ఆన్సర్స్ రాసేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా 25 మినిట్స్ లోపు కూడా సెక్షన్ సి గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఎందుకు, సెక్షన్ సి వితిన్ హాఫ్ అన్ అవర్లో రాశాను నేను అంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సెక్షన్ సి వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, మిగిలిన ఆన్సర్స్ కూల్గా రాసేసుకోవచ్చు అనుకునే ఫీల్ మీకు రాగానే ఆటోమేటిక్గా మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ చెప్పిన ఆ పాయింట్ ఏంటి, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే మీరు టెన్షన్ పడకూడదు. వచ్చిన ఆన్సర్ అయినా రాని ఆన్సర్ అయినా నీట్గా రాయాలంటే ఇక్కడ ఈ ఆన్సర్స్ అయిపోయాయంటే అక్కడ ఆటోమేటిక్గా మీకు టెన్షన్ తగ్గిపోతుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాసిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం సెక్షన్ బికి వెళ్ళిపోండి. సెక్షన్ బిలో కూడా మనకు ప్రతి ఒక్కటి సెక్షన్ ఈలో మనకు 6th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతే 6th క్వశ్చన్లో 1 2 3 4 ఉన్నాయి కదా, 5 ఇలా రాసేసుకోండి, డైరెక్ట్ నెంబర్స్ వేసేసుకోండి. మనకు ఇక్కడ ఇవి 1 or 2 లైన్స్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతిదానికి మీరు పర్ఫెక్ట్గా ఒక 2 లైన్స్ వదిలేసుకొని ప్రతిదానికి నెంబర్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళండి. మనకు ఈ సెక్షన్లో 5th క్వశ్చన్ ఒకటి మాత్రమే మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇవి ఏంటంటే వర్బ్ రాయమని కానీ అడ్వర్బ్ రాయమని కానీ గ్రామర్ పార్ట్లో డిఫికల్టీగా ఉండే ఏదైతే ఉంటుందో దాన్నే మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ 4 క్వశ్చన్స్ మీరు కంప్లీట్గా ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. సో 6th నుంచి 6th మనం 1 2 3 4 5 వేసిన తర్వాత నెక్స్ట్ సీరియల్గా 7thలో 1 2 3 4 5 వరుసగా నెంబర్స్ వేసేసుకోండి, ఆన్సర్స్ రాసేయండి. 5th వన్ రాకపోతే లీవ్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ సెక్షన్ బి రాస్తున్నప్పుడు నాకు మళ్ళీ వెళ్ళిపోయి సెక్షన్ సిలో ఆన్సర్స్ వచ్చాయి కదా అని సెక్షన్ సి తీసుకొచ్చి మధ్యలో 6th క్వశ్చన్ రాసిన తర్వాత సెక్షన్ సి నుంచి 1st క్వశ్చన్ అని 2nd క్వశ్చన్ అని ఇక్కడ 7th క్వశ్చన్ రాసినాక సెక్షన్ ఏలో 3rd క్వశ్చన్ అని 4th క్వశ్చన్ అని ఇలా కంప్లీట్ చేయొద్దు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, పేపర్ కరెక్షన్ చేసే వారికి కన్ఫ్యూజన్ కాకుండా ఉండేలా క్లమ్జీగా చేయొద్దు. పర్ఫెక్ట్గా ఇప్పుడు చెప్పినట్టుగా సెక్షన్ సి స్టార్ట్ చేయండి, ఆన్సర్ వచ్చినా రాయకపోయినా నెంబర్స్ ఇచ్చేసి వచ్చిన ఆన్సర్స్ రాసేసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు రాయాల్సిన ఎక్కువ టైం తీసుకునే ఆన్సర్స్ మనకు లాస్ట్ ప్రియారిటీ సెక్షన్ ఏ స్టార్ట్ చేసేయండి. సెక్షన్ ఏలో కూడా మీకు ఏ ఆన్సర్ అయితే అది ఇప్పుడు 3rd క్వశ్చనే వచ్చింది, 3rd ఏ వచ్చింది, 3rd బి వచ్చింది, రాసేయండి. సో ఇక్కడ కూడా నెంబరింగ్స్ ఎలా ఇస్తారు మీరు అంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ప్రతి సెక్షన్లో కూడా ఇప్పుడు 3rd క్వశ్చన్ రాస్తున్నప్పుడు 3rd ఏ ఉంది రాశారు, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఈ ఆన్సర్ అయిపోగానే ఏం చేస్తారు మీరు
బి అని పెట్టేస్తారు. సో ఇలా బి అని పెట్టొద్దు, డైరెక్ట్గా థర్డ్ ఏ పెట్టినప్పుడు థర్డ్ బి అని కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ థర్డ్ ఏ అనేది ఫస్ట్ పేజీలో అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ పేజీలో బి నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, మనకు ఇందులో థర్డ్ ఏబీసీ ఉంటుంది, 4AB ఉంటుంది, 5AB ఉంటుంది. మరి ఇప్పుడు ఈ బి అనేది దేనికి సంబంధించింది అవుతుంది, కాబట్టి అందుకే కంపల్సరీగా థర్డ్ ఏ, థర్డ్ బి, 4A, 4B అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. అప్పుడే వాళ్ళకి ఆలోచించడానికి టైం ఉండకుండా మీకు మార్క్స్ వేయడానికి టైం ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా మీకు మార్క్స్ అయితే పడిపోతాయి. ఇప్పుడు ఓన్లీ బి అని రాశారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఫస్ట్ 3A రాశారు కదా మార్క్స్ ఇస్తారు, కానీ నెక్స్ట్ పేపర్ తీయగానే బి అని మెన్షన్ చేస్తే ఈ బి దేంది అని వాళ్ళు ఆలోచించాలి. టైం వచ్చింది అనుకోండి, వీళ్ళకి నెంబర్సే రావట్లేదు, ఫుల్ మార్క్స్ అవసరంలే అని మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసినప్పటికీ ఒక హాఫ్ మార్కు మనకు పడిపోయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ ఎవరికి ఎప్పుడు ఇవ్వకండి. సో ఇప్పుడు మీరు కనుక ఇదే సెక్షన్ ఏని ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ టైం ఫుల్గా వేస్ట్ అయిపోయేది, మీ టైం అంతా మీరు అక్కడే వేస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి సెక్షన్ ఏని లాస్ట్లో రాయడమే చాలా బెటర్ మీకు. సో ఇప్పుడు ఈ ఆర్డర్లో మీరు కంప్లీట్గా మీరు సెక్షన్ సి, సెక్షన్ బి, సెక్షన్ ఏ రాశారనుకోండి, పర్ఫెక్ట్గా మీ పేపర్ ప్రజెంటేషన్ కూడా అయిపోతుంది. దాని ద్వారా మీకు ఫుల్ మార్క్స్, అంటే మీరు 95+ కూడా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎంత తక్కువ మార్క్స్ వస్తాయనుకున్న స్టూడెంట్ కూడా మీకు డబుల్ మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, మెయిన్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాబట్టి టైం మేనేజ్మెంట్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. క్వశ్చన్స్ అండ్ యానిటేషన్ సంబంధించి ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని ఒకసారి మీరు ఆన్సర్ రాసిన తర్వాత చూసుకోండి. మ్యాక్సిమం 7 minutes లోపు కంప్లీట్ చేయాలి. లేదు ఇంకా కొంచెం నేను హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాదు నాకు అనుకున్న స్టూడెంట్స్ మ్యాక్సిమం 8 minutes టైం స్పెండ్ చేయడానికే ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 8 questions రాయాలి, 8 into 8 మనకు 64 minutes అవుతాయి. నెక్స్ట్ నాన్ డీటెయిల్ క్వశ్చన్ కంపల్సరీ రాయాలి కాబట్టి దీనికి మ్యాక్సిమం మినిమం టైం చూసుకున్న మ్యాక్సిమం ఒక 12 minutes వరకు అయితే టైం పడుతుంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాసినప్పుడు. అప్పుడేమవుతుంది, 12 minutes మనకు ఓవరాల్గా 1 hour 16 minutes టైంలో ఈ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా ఎక్కువ టైం ఇవ్వకండి. ఫస్ట్ మీ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్స్ రాయడానికి కూడా ఒక్కొక్క ఆన్సర్కి ఎంత టైం పడుతుంది అనేది కూడా పర్ఫెక్ట్గా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, టైం కూడా మీరు తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 minutes అవుతుంది నాకు ఆన్సర్ రాయడానికంటే మీరు 1-2 సార్లు ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ 10 minutes అనేవి 8 minutes అవుతాయి, 8 minutes 7 minutes కూడా వచ్చేస్తుంది. కాబట్టి సో మార్క్స్ ఇలా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు చాలా బెటర్ మార్క్స్ వస్తాయి. చాలామంది స్టూడెంట్స్ బ్రిలియంట్స్ అయినా సరే, ఆన్సర్ తెలిసిన స్టూడెంట్స్ అయినా సరే, ఫైనల్గా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్తారు, అరే నాకు ఈ ఆన్సర్ తెలుసు కానీ నేను రాయలేదు అని చెప్తారు. నాకు రాయడానికి అసలు టైమే సరిపోలేదు అంటారు. ఈ క్వశ్చన్ పేపర్ ఏంట్రా బాబు, అసలు ఇంతగా లెంతీ ఆన్సర్స్ ఇచ్చారు, లేదంటే ఇంతగా ఇచ్చారు, నాకు అసలు టైమే సరిపోలేదు, నేను ఎంత రాసుకుంటూ వెళ్ళినా నాన్ స్టాప్గా రాశాను, నాకు అసలు టైమే మిగలేదని చెప్తారు. సో ఇలా టైం మేనేజ్మెంట్ చేయకుండా మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఆన్సర్స్ తెలిసినా రాయలేకపోతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. సో ఫైనల్ వన్, పేపర్ ప్రజెంటేషన్. పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా నాకు పాస్ మార్క్స్ కూడా రావనుకున్న స్టూడెంట్స్ కూడా పేపర్ ప్రజెంట్ ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి, మీకు పాస్ మార్క్స్ షూర్గా వచ్చేస్తాయి. ఇంకా చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ అయితే షూర్ మీరు పర్ఫెక్ట్గా ఫుల్ మార్క్స్ 95+ కూడా స్కోర్ చేయొచ్చు. ఎలా చేస్తారంటే ఇప్పుడు చెప్పినట్టుగా సెకండ్ క్వశ్చన్ మీరు రాస్తున్నారు, లేదా థర్డ్ క్వశ్చన్ రాస్తున్నారు, ఏం చేస్తారు, థర్డ్ క్వశ్చన్ మెన్షన్ చేసి ఏ అని పెట్టేయండి, థర్డ్ క్వశ్చన్ మెన్షన్ చేసి బి అని మెన్షన్ చేయండి. సో నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో దానికి అండర్లైన్ చేయండి కంపల్సరీగా. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఉంటుంది కదా, సైడ్ హెడ్డింగ్ కూడా అండర్లైన్ చేయండి. తర్వాత ఆన్సర్స్లో మీరు రాసే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పాయింట్కి హైలైట్ చేయండి. మేజర్గా రైటర్ నేమ్ రాస్తాం కదా మనం, రైటర్ నేమ్ రాసినప్పుడు హైలైట్ చేయండి. నెక్స్ట్ లెసన్ నేమ్ రాస్తాం కదా, లెసన్ నేమ్ రాసినప్పుడు కూడా హైలైట్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే హైలైట్ చేస్తామో మనకు నార్మల్గా ఇప్పుడు హెడ్డింగ్ అని ఉంది, హెడ్డింగ్ అని మెన్షన్ చేసిన దానికి, హెడ్డింగ్లో అండర్లైన్ చేసి హైలైట్ చేసిన దానికి ఎగ్జామిన్ హాల్లో వాళ్ళు
మీరు ఏదైతే ఇలా ప్రజెంటేషన్ చేసి ఆన్సర్ రాస్తారో వాళ్ళు పేపర్ చూడగానే ఎక్కడ వెళ్ళిపోతారు ఇంప్రెషన్, వాళ్ళ ఐస్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ హెడ్డింగ్ పైన, సైడ్ హెడ్డింగ్ పైన, ఇంపార్టెంట్ పాయింట్ మీద, రైటర్ నేమ్ పైన, లెసన్ నేమ్ పైన ఫోకస్ వెళ్ళిపోతుంది. అక్కడ ఇందులో మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా రాయండి. రాయగానే ఏమైపోతుంది, వాళ్ళకు ఇంప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, హెడ్డింగ్స్ ఉన్నాయి, సైడింగ్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, రైటర్ నేమ్ కరెక్ట్ ఉంది, లెసన్ నేమ్ కరెక్ట్ ఉంది అనగానే ఇంకా మనకు మీరే చూడండి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకనే ఇంకా అందులోకి వెళ్ళి కాంటెక్స్ట్ ఏముంది, అందులో ఎక్స్ప్లెనేషన్ ఏముంది, చదవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఫుల్ మార్క్స్ పడేస్తాయి. సో ఇలా మీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ రాయండి. మీరందరూ ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అందరు కూడా పాస్ కానీ అనుకున్న స్టూడెంట్ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే కంపల్సరీగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజీగా పాస్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.